యోగుల గురించి తెలుసుకోవడము ఎవ్వరి వల్ల కాదు. అది సామాన్య మానవులకు అర్థం కాదు. అలాగే యోగుల పరిశోధన కూడా ఎవ్వరికి అర్థం కాదు, అంతు చిక్కదు. యోగులు సాధారణ మానవ రూపంలో కనిపిస్తున్న వారి పనుల్లో, ఫలితాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అచ్చట ఆయా తావులందు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అందరికీ మంచి జరుగును. అదే లోక కళ్యాణం. ఇది యోగులు మామూలు మనుషులకు మధ్యనున్న తేడా. యోగులు ప్రతి మనిషి, ప్రతి జీవిలో మంచినే తీసుకుంటారు, మంచినే ప్రోత్సహిస్తారు, ఇతరులను మార్చి సక్రమమైన మార్గంలోకి తీసుకొస్తారు. యోగులు స్త్రీ పురుషులను సమానంగా చూస్తారు, అందరూ సమానంగా కనిపిస్తారు. ఇతరులు, కుటుంబ సభ్యులందరూ ఒకేలా కనిపిస్తారు. యోగులకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్, లేడీ ఫ్రెండ్స్, జెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నారని ప్రశ్నిస్తే జగమంతా మా ఫ్రెండ్స్, జగమంతా మా మిత్రులే, ప్రపంచ ప్రజలందరూ మా మిత్రులే అని అంటారు. వారికి అందరూ స్త్రీ పురుషులైనా సమానంగా కనిపిస్తారు. ఉదాహరణ, పవర్ఫుల్ యోగులు, యోగా మాస్టర్లు, యోగా గురువులు వారిని స్త్రీలు తాకిన, వారి ఒళ్ళో కూర్చున్న సెక్సువల్ థాట్స్ రావు. అంటే కామ కోరికలు రావు. అవి ఎవరి దగ్గర రావాలో వారి దగ్గరే వచ్చును, అంతేకాని ప్రతి స్త్రీపై అటువంటి ఆలోచనలు రావు. పవర్ఫుల్ యోగులు, యోగా మాస్టర్స్, యోగా గురువులు ఏనాడు స్త్రీల పట్ల మిస్బిహేవ్ చేయరు, ఇబ్బంది పెట్టరు, కష్టాలు పాలు చేయరు. వారి సమస్యల్ని తీరుస్తారు, బాగు చేసెదరు. అచ్చట స్త్రీ పురుషుల జీవితాలను మెరుగుపరుస్తారు. యోగులు ఉన్న చోట స్త్రీలు, పురుషులు, పిల్లలు, జంతువులు, పక్షులు, ఏరియా అభివృద్ధి చెందును. ఓ కొత్త చైతన్యం వచ్చును, ఓ కొత్త చైతన్యం ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. ఆ ఏరియాకి దరిద్రం పోతుంది. మామూలు వ్యక్తులు వారికి గర్ల్ ఫ్రెండ్స్ కానీ, లేడీ ఫ్రెండ్స్ కానీ, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కావాలంటే యోగులుగా మారాలి. యోగులుగా మారకపోయినా కనీసం యోగా మాస్టర్స్, యోగా గురువులుగా మారండి. యోగా ధ్యానం చేయండి, కనీసం మైండ్ మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు వారికి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. ఏ సమస్యలు రాకుండా లైఫ్ సవ్యంగా గడిచిపోవును. యోగుల సర్వీసు చాలా వాల్యుబుల్, వెలకట్టలేనిది.